మనం ఈరోజు ఈ వీడియోలో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే 6 అనే వాల్యూ అన్ని రూట్స్లో కామన్గా ఉంది. సో మనం 6 అనే వాల్యూ ఏ టేబుల్స్లో వస్తుందో చూద్దాం. 2 టేబుల్లో, 3 టేబుల్లో అండ్ 6 టేబుల్స్లో కామన్గా 6 అనే వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైనా 2 నెంబర్స్ని 6 ఫ్యాక్టర్స్ లాగా తీసుకోవాలి. ఎట్లాగంటే ఆ నెంబర్స్ని మైనస్ చేసినప్పుడు దాని యొక్క ఆన్సర్ 1 అనేది రావాలి. సో మనం 3 అండ్ 2 అనే వాల్యూస్ని 6 ఫ్యాక్టర్స్లా తీసుకున్నాం. ఇక్కడ 3 ఇంటూ 2 చేసినప్పుడు మనకి ఆన్సర్ 6 అనేది వస్తుంది. ఒకవేళ 3 మైనస్ 2 చేస్తే మనకు ఆన్సర్ 1 అనేది వస్తుంది. సో ఇక్కడ రూట్లో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో ఆ బిగ్ నెంబర్ ఈ క్వశ్చన్ ఒక ఆన్సర్. ఒకవేళ రూట్లో మైనస్ ఉంటే ఇక్కడ ఏ ఫ్యాక్టర్ కిందదిగా ఉంటుందో ఆ ఫ్యాక్టర్ దీని ఒక ఆన్సర్. ఒకవేళ ఈ వీడియో మీకు అర్థమైనట్లుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.